వైకాపా ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందంటూ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పోలవరంపై కేంద్రం పీపీఏ రాష్ట్రానికి చేసిన సూచనలు, హెచ్చరికల్ని ప్రభుత్వం పెడచెవిన పెట్టిందంటూ అంశాల వారీగా వివరించారు. కాంట్రాక్టర్ను మార్చే క్రమంలో ప్రాజెక్టు వరద నిర్వహణ పనులు చేపట్టని కారణంగా డయాఫ్రమ్ వాల్ పాడైందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్లే పోలవరం ప్రాజెక్టుకు సాంకేతికంగా నష్టం జరిగి నిర్మాణం ఆలస్యమవుతోందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలతో బహుళార్థ సార్థక ప్రాజెక్టుకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయడానికి సహకరించాలని కేంద్రాన్ని కోరారు. పోలవరంపై కేంద్రం పీపీఏ రాష్ట్రానికి చేసిన సూచనలు, హెచ్చరికలను ప్రభుత్వం పెడచెవిన పెట్టి ఉద్దేశపూర్వకంగానే నష్టం వాటిల్లేలా చేసిందంటూ చంద్రబాబు లేఖలో ఆరోపించారు. ప్రస్తుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అసమర్థత నిర్ణయాల ద్వారా పోలవరం ప్రాజెక్టుకి అడ్డంకులు సృష్టించి భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరు తలుచుకుంటే చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు వరద నిర్వహణ పనులు చేపట్టినందుకే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అసమర్థ నిర్ణయాలు తీసుకోకుండా పోలవరం ప్రాజెక్టు అథారిటీ అడ్డుకునే ప్రయత్నం చేసినా ముందస్తు హెచ్చరికలను లెక్క చేయకుండా ముందుకు సాగిందని మండిపడ్డారు. లేఖకు పీపీఏ మినిట్స్ సహా కేంద్రం పలు సందర్భాల్లో చేసిన సూచనల కాపీలను జతచేశారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు లోకేష్ ఎక్కడ ఎవరు చనిపోయినా టీడీపీ కార్యకర్త అంటూ తిరుగుతున్నాడని అన్నారు. కుట్రలు, కుతంత్రాలతో ఒళ్లంతా కొల్లిపోయిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో రకంగా జగన్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అరబిందో సంస్థకు ఏపీతో పాటు వివిధ ప్రాంతాల్లో 24 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఉన్నాయని, ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు వారు ఎగుమతి చేస్తారని మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఎలాంటి కంపెనీ ఎన్ని ప్రమాణాలు తీసుకుంటుందో ఆలోచించాలని, ఒక్కో దేశంలో ఒక్కో వాతావరణ పరిస్థితి ఉంటుందని, దాన్ని బట్టి మందులు తయారు చేస్తారని పేర్కొన్నారు. వాళ్లు విషం కలిపితే అంతర్జాతీయ కోర్టులో పెట్టి జైల్లో పెడతారని అన్నారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు దుష్ట చతుష్టయం తన వెంట్రుక కూడా పీకలేరు అన్న తమ నాయకుడి మాటకు తామంతా కట్టుబడి ఉన్నామని అన్నారు. జగన్ ప్రజలను నమ్మి వచ్చాడని, ఈ రోజు సీఎంగా ఉన్నాడని అన్నారు. చంద్రబాబు ఆటలు ఒకప్పుడు నడిచాయి, ఇప్పుడు నడవు అని పేర్కొన్నారు. తమిళనాడు, కేరళలో హెరిటేజ్ని 2012లో బ్యాన్ చేశారని, దాంట్లో విషం ఉంది, పిల్లల మెదడుకు సమస్య అని నిషేధించారని పేర్కొన్నారు. చిన్నపిల్లలు తాగే పాలలో విషం కలపడానికి చంద్రబాబుకు సిగ్గులేదా అని మండిపడ్డారు. కల్తీ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని, ఎన్టీఆర్ వారసులమని కల్తీ మాటలు చెప్పుకునే చంద్రబాబే కల్తీ అని అన్నారు. చంద్రబాబు బుర్రలో నరనరాన విషం ఉందని పేర్కొన్నారు. మద్యం తాగితే దాంట్లో విషం ఉంది, చచ్చిపోతారు. నిన్న అరవిందో ఫార్మాస్యూటికల్ కంపెనీ దానిలో మందులు వాడినా కూడా చచ్చిపోతారంట, ఆ టాబ్లెట్లు వేసుకున్నా కూడా చచ్చిపోతారంట. ఇక రేపు చెబుతాడు మన తుప్పునాయుడు పప్పునాయుడు బ్యాచ్, నిత్యావసర వస్తువులు వచ్చేటువంటి బియ్యం తిన్నా కూడా చచ్చిపోతారని చెబుతారు. ఇక 2 రోజులకి మీరు మంచినీళ్ళు తాగినా కూడా చచ్చిపోతారని చెబుతాడు. ఎంత పద్ధతి ప్రకారం చేస్తారంటే వీళ్ళు కుట్ర, ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఈనాడు జ్యోతి పేపర్లో మొదటి రోజు చిన్న ఆర్టికల్ వేస్తాడు, ఎవరికి కనపడినటువంటి ఒక చిన్న ఆర్టికల్. ఏమని, పలానా దాంట్లో విషం కలిసిందని చెప్పి ల్యాబులో అంట, పలానా ల్యాబ్లో టెస్ట్ చేస్తే విశ్వసనీయ వర్గాల ద్వారా వీళ్ళకి తెలిసిందంట. రామోజీరావుకి, రాధాకృష్ణకి చెవులోకి వెళ్ళి చెప్పాడంట. ఆడెవడో ల్యాబ్లో టెస్ట్ చేసినటువంటి బాయ్ వెళ్ళి, సార్ పలానా టెస్ట్ చేయించారు మా దగ్గర, ఈ రిపోర్ట్ వచ్చిందని చెప్పి విశ్వసనీయాల ద్వారా తెలిసినట్టు బోగట్ట ఈ బోకు మాటలు రాస్తారు. మరుసటి రోజు ఇక మన తెలుగుదేశం పార్టీ ఉంటది కదా, ఇక్కడ గ్లోబల్స్ తాత మన చంద్రబాబు నాయుడు, కల్తీ నాయుడు, కల్తీ పార్టీ. ఇక ఈయన దిగిపోతాడు. జూమ్ కాన్ఫరెన్స్ అనమాట, పొద్దున్నే 9 గంటలకి, 8ంటికి పేపర్ చదివారంటే ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో పాల్గొవాల్సిన వాళ్ళంతా చంద్రబాబు నాయుడు 9ంటికి జూమ్ కాన్ఫరెన్స్ అంటే మొత్తం గవ్వాలి లెగ్స్ ఈనాడు పేపర్ ఎక్కడ ఉంది, జ్యోతి పేపర్ ఉందని మొత్తం ఎత్తుకుతారంట. ఎతికి పేపర్ చూసాం సార్ అంటే దాని మీద ఈ రోజంతా మీడియా సమావేశాలు పెట్టాలి. సాయంత్రం మన ఏబిఎన్, మన టీవీ5, మన ఈటీవీ వీటిల్లో డిబేట్ కార్యక్రమాలు పెట్టాలి. వాళ్ళు విలేకరులకి ఏం మాట్లాడాలో అక్కడ ఉన్నటువంటి యాంకర్లకు మనమే చెప్పాం, వాళ్ళు అడుగుతారు, మీరు రకంగా మాట్లాడండి. ఈ రోజు రేపు కార్యక్రమాలు పెట్టుకోవద్దు. విషం 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 ఎక్కడుంది? కల్తీ మద్యంలో లేదు, మద్యంలో విషం లేదు.
ఎందుకంటే మద్యం బాటిల్ మీదే ఉంటది, మద్యం తాగితే ఆరోగ్యానికి హానికరం అని. మద్యం తాగితే ఆరోగ్యానికి హానికరం అని చెప్పి ఆ బాటిల్ మీదే ఉంటుంది. దానికి పనికి మాలినటువంటి రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు ల్యాబ్కి వెళ్ళి చెక్ చేసేదంటే ఇలా బొంద. మద్యం తాగితే చచ్చిపోతారా, అది ఆరోగ్యానికి మంచిది కాదని బాటిల్ మీద రాసి అమ్ముతారు. ఎక్కువ తాగినాడు తొందరగా పోతాడు, తక్కువ తాగినాడు లేటుగా పోతాడు. ఎవడన్నా లోకేష్ లాంటి తాగుబోతులు ఎక్కువ తాగేసాడు అనుకోడు, ఎమ్మటే పోతాడు. దానికి మనం ఏం చేస్తాం? సిగరెట్ పెట్టి మీద ఉంటుంది, పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం. నేను టెస్ట్ చేయించి సార్ దీంట్లో విషయం ఉంది, తాగితే చచ్చిపోతాడు, నేను చెప్పేది ఏంటి? జీపీఎఫ్ డబ్బులు మాయం చేయడం అంటే ఉద్యోగులను మోసగించడమేనని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 800 కోట్ల రూపాయలు ఎటు మళ్లించారో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ పెద్దలకు సూట్ కేస్ కంపెనీలు పెట్టి దొంగ లెక్కలు రాసిన అనుభవంతో కాక్ కళ్లకు గంతలు కట్టేలా నివేదికలు ఇస్తున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. పథకాల లబ్ధిదారుల లెక్కల్లోనూ మసిపూసి మారేడుకాయ చేస్తోందని అన్నారు. ఇప్పుడు ఏకంగా ఉద్యోగుల ఖాతాల్లో ఉన్న డబ్బులు వారికి తెలియకుండా తీసుకోవడం అంటే మోసం చేయటమేనని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక పాలన ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. జీపీఎఫ్ ఖాతాల్లోని డబ్బులను డ్రా చేసుకునే అధికారం కేవలం ఉద్యోగికి మాత్రమే ఉంటుందన్నారు. ప్రభుత్వం ఆ నిధికి కేవలం కస్టోడియన్ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. కాపలాదారే దోపిడీకి పాల్పడితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. అగ్నిపథ్ పథకంపై ప్రధాని మోడీని ప్రశ్నించే సాహసం జగన్ రెడ్డి ఎందుకు చేయలేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ ప్రశ్నించారు. యువత భవిష్యత్ నిర్వీర్యం అవుతున్న ఈ గుడ్డి ప్రభుత్వానికి చెవిటి వారి ముందు శంఖం మోదిన చంద్రంగా ఉందని విమర్శించారు. యువతరం ఓట్లతో ఎన్నికైన ఎంపీలు, ప్రజాప్రతినిధులు కేంద్రం ముందు సాగిలపడ్డారని ఆరోపించారు. సాయుధ దళాల్లోకి సైనికుల రిక్రూట్మెంట్ జరిగే తీరును మొత్తంగా మార్చివేసే అగ్నిపథ్ పథకానికి అన్ని వర్గాల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. యువత, మాజీ సైనికోద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన జరుపుతున్నారని, ఇంత తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నా జగన్ రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. మతతత్వ ముద్రతో భారతదేశాన్ని, ఈ దేశ సంస్థలను పునర్నిర్మించడమనే విస్తృత ప్రాజెక్టులో భాగంగా ఈ అగ్నిపథ్ పథకాన్ని చూడాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వంలోని ఇతర విభాగాల మాదిరిగానే మతతత్వ పాలకులు తమ సైద్ధాంతిక దృక్పథం ఆధారంగా సాయుధ బలగాల పునర్నిర్మాణానికి పూనుకుంటున్నారని ఆరోపించారు. అగ్నిపథ్ ద్వారా ఎంపికైన యువకులకు ఆయుధాలను వినియోగించడంలో తర్ఫీదునిచ్చి 4 ఏళ్ల తర్వాత వాళ్లను ఉద్యోగం నుంచి పంపిస్తే పరిస్థితులు భయంకరంగా మారే అవకాశం ఉందని అన్నారు. అలా బయటికి వచ్చిన వాళ్లు ఉద్యోగాలు దొరక్క మనసు మార్చుకుని భావోద్వేగాలతో ఇతర మార్గాల వైపు మొగ్గు చూపితే దేశ భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు. మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి నొక్కడం బాగా అలవాటైపోయిందని మాజీ మంత్రి తెదేపా నేత సోమిరెడ్డి విమర్శించారు. ఈ రివర్స్ రెడ్డి రివర్స్ పాలనలో ఇలాంటి చిత్రాలు ఇంకెన్ని చూడాలో అని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి రివర్స్ నొక్కుళ్లు అంటూ ట్విట్టర్లో సోమిరెడ్డి సెటైర్లు వేశారు. జగన్ రెడ్డి రివర్స్ నొక్కుళ్లు అంటూ తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్విట్టర్లో సెటైర్లు వేశారు. మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి నొక్కడం బాగా అలవాటైపోయిందని సోమిరెడ్డి విమర్శించారు. ఇప్పటి వరకు ఓటు రాజకీయం కోసం సంక్షేమ పథకాల పేరుతో బటన్లు నొక్కుతూ వచ్చారు. ఇప్పుడేమో ప్రభుత్వాన్ని దివాలా స్థితికి తీసుకువచ్చి దిక్కుతోచక రివర్స్ నొక్కుళ్లకు దిగారు అని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే ఏకంగా ఉద్యోగుల పీఎఫ్ డబ్బులు 800 కోట్లను గుట్టు చప్పుడు కాకుండా లాగేశారని మండిపడ్డారు. మొన్నేమో పంచాయతీలకు వచ్చిన ఆర్థిక సంఘం నిధులను రివర్స్ బటన్తో ఊడ్చేశారని ధ్వజమెత్తారు. ఈ రివర్స్ రెడ్డి రివర్స్ పాలనలో ఇలాంటి చిత్రాలు ఇంకా ఎన్ని చూడాలో అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయమైన ఘటనపై ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిని ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నాయకులు నిన్న కలిశారు. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి సొమ్ము విత్డ్రా కావడంపై ఉద్యోగ సంఘాల నాయకులు ప్రశ్నించారు. దీనికి ఇది ఎలా జరిగిందో తెలియటం లేదని, దీనిపై విచారణ చేసి స్పష్టత ఇస్తామని ఆర్థిక శాఖ అధికారులు సమాధానమిచ్చారు. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయమైన ఘటనపై ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిని ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నాయకులు నిన్న కలిశారు. పొరపాటు ఎక్కడ జరిగిందో విచారిస్తామని, కింది స్థాయి అధికారుల నుంచి నివేదిక తెప్పించి సమస్యను పరిష్కరిస్తామని ఆర్థిక శాఖ అధికారులు చెప్పారు. డబ్బులు వేయటం, తీయడంపై సీఎఫ్ఎంఎస్లో టెక్నికల్ ప్రాబ్లం ఉండవచ్చని అన్నారు.
జరిగిన పొరపాటుపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకుంటున్నట్లు తెలిపారు. సాంకేతికంగా మార్చి నెలలో క్రెడిట్ జరిగిందని, అలాంటిది ఎలా జరిగింది అన్న విషయంపై ఆరా తీస్తున్నామని ఆర్థిక శాఖ అధికారులు వివరించారని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. CFMSలో జరిగిన ఈ పొరపాటును ఆర్థిక శాఖ అధికారులు అంగీకరించారని తెలిపారు. ఉద్యోగులు ఆందోళన చెందవద్దని, సమస్యను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. 2021లో ఏ విధంగా అయితే చూపించబడిందో అదేవిధంగా 2021-22లో కూడా మరలా క్రెడిట్ డెబిట్ అయినట్టు చూపించడం జరిగింది. ఎందుకు ఇలా జరిగిందనే దాని మీద మీతో వివరణ తీసుకొని మేము కూడా ఉద్యోగులకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పినప్పుడు వారు చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పారు. ఏదైతే ఏ రోజు ఆ విధంగా క్రెడిట్ అయినట్టు అవి డెబిట్ అయినట్టు చూపించటం అనేది కరెక్ట్ కాదు. అది టెక్నికల్గా CFMSలో జరిగినటువంటి వాళ్ళ సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి ప్రాబ్లం అయి ఉండొచ్చు. దానికి మేము డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ని వివరణాత్మకంగా మాకు నోట్ సబ్మిట్ చేయాలని చెప్పి అడుగున్నాం. దానిలో ప్రధానంగా వారికి ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం ఏంటంటే, ఏదైతే మార్చిలో బిల్లులు సబ్మిట్ చేస్తే ఆ మార్చిలో ఎండింగ్లో అంటే ఫైనాన్షియల్ ఇయర్ పూర్తయ్యేటువంటి మంత్ కాబట్టి ఇప్పుడు చూపించినటువంటి ఆ డెబిట్స్ అన్నీ కూడా మార్చిలో బిల్స్ వెనక్కి పంపుతాం కాబట్టి సాధారణంగా ఆ వెనక్కి పంపించినప్పుడు క్రెడిట్ జరగకూడదు. బిల్స్ అన్నీ వెనక్కి పంపించారు, అది వాస్తవం ఒప్పుకుంటున్నాడు ఆయన. పంపిస్తే క్రెడిట్ అవ్వకూడదు. పాస్ అయినప్పుడు క్రెడిట్ అవుతాయి, వెనక్కి పంపినప్పుడు క్రెడిట్ అవ్వకూడదు. ఎందుకు ఆ ఆప్షన్ అక్కడ ఆ విధంగా పెట్టుకున్నారు, అది తప్పే కదా అనే విషయాన్ని, అదేవిధంగా వెనక్కి పంపితే ఆ బిల్స్ మొత్తం DDOల దగ్గర ఉన్నాయా, మరి DDOల దగ్గర ఉంటే ఎందుకు ఇలా పడినాయి, ఆ 3 అంశాల మీద వారు వివరణాత్మకమైనటువంటి నోటు తెప్పించుకుంటామన్నారు. ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ మాట్లాడుతూ జీపీఎఫ్ ఖాతాల్లో 800 కోట్లు మాయమైనట్లు భావిస్తున్నామని అన్నారు. జీపీఎఫ్ ఖాతాల్లో నిధులు మాయంపై అధికారులను అడిగామని, ఆర్థిక శాఖ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని తెలిపారు. ఉద్యోగుల అకౌంట్ను హ్యాకింగ్ చేసినట్లు భావిస్తున్నామని వెల్లడించారు. ప్రిన్సిపల్ అకౌంట్ జనరల్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. అంటే చాలా సింపుల్గా లైటర్ వీన్లో తీసుకుని ఇది క్యాజువల్ ఫ్యాషన్లో ఏదో చిన్న టెక్నికల్ మిస్టేక్, అది మా సిపిఎస్ ఉద్యోగులకి డిఏ అరియర్స్ క్రెడిట్ కానట్టే, అసలు డిఏ అరియర్స్ బిల్లే మేము క్లియర్ చేయలేదు కాబట్టి, వితౌట్ మా క్లియరెన్స్ లేకుండా మీ ఖాతాలో క్రెడిట్ అయిపోయింది కాబట్టి దానికి రివర్స్ ఎంట్రీ డెబిట్ ఎంట్రీ చేసేసారని చెప్పి ఒక వివరణ చెప్పారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉందనేటువంటి విషయాన్ని, ఇది మాకు ఏ రకంగా సంతృప్తి ఇవ్వట్లేదు మీ జవాబు అనే విషయాన్ని నేను చాలా స్పష్టంగా వారికి తెలియజేయడం జరిగింది. ఎందువల్లంటే ఇది మార్చిలో డెబిట్ ఎంట్రీ క్రెడిట్ ఎంట్రీ మార్చిలో జరిగింది కాదు. ఏప్రిల్ 2021 నుంచి సెప్టెంబర్ 2021 మధ్యకాలంలో ప్రభుత్వం యొక్క ఉత్తర్వు ప్రకారము ఇన్స్టాల్మెంట్స్లో మా జీపీఎఫ్ ఖాతాలో జమ అవడం జరిగింది. సో దాన్ని మార్చి 2022లో డెబిట్ చేశారు. చాలా స్పష్టంగా ఇప్పటికి కూడా కంప్యూటర్ సిస్టంలో మాకు ఆ బిల్ సక్సెస్ఫుల్లీ అడ్జస్టెడ్ అని చాలా స్పష్టంగా మీరు చూసినట్టయితే సక్సెస్ఫుల్లీ అడ్జస్టెడ్ అని చాలా స్పష్టంగా ఇప్పటికీ చూపిస్తాం. సో మా ఖాతాలో సక్సెస్ఫుల్గా అడ్జస్ట్ అయిన తర్వాతనే అది మా ఖాతాలో క్రెడిట్ వచ్చింది. హైకోర్టు ధర్మాసనం అమరావతిపై స్పష్టమైన తీర్పు ఇచ్చినా కూడా తెలివి తక్కువ మూర్ఖత్వపు అహంకార జగన్ సర్కార్ మేనమేషాలు లెక్క వేస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. రాజధాని పనులు ఆపేసిన జగన్ రెడ్డికి రైతుల భూములమ్మే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. అమరావతిని దెబ్బతీయడానికి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఎవరు కూడా కదిలించలేరన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని 925 రోజులుగా ప్రజా రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, మహిళలు చేస్తున్న దీక్షలకు మద్దతుగా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో దీక్షా శిబిరాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ అధికారంలోకి రాగానే ముంపు ప్రాంతం భూకంపాలు వస్తాయని విష ప్రచారం చేసి శ్మశానం అని ఎగతాళి చేశారని అన్నారు. కృష్ణమ్మకు వరద వస్తే 2 సార్లు కట్టలు తెంచాలని ప్రయత్నాలు చేశారని అన్నారు.
అమరావతిలో ఇటుక పెట్టనోడు మన పొలాలు అమ్ముతానని జీవోలు ఇచ్చాడని మండిపడ్డారు. రాజధాని పనులు ఆపేసిన జగన్ రెడ్డికి రైతుల భూములమ్మే హక్కు ఎక్కడదని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతానికి 2 యూనివర్సిటీలను తీసుకువస్తే ఇక్కడ నుండి 12,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు వస్తున్నారని, గ్రాఫిక్స్ అని ఎలా ఎగతాళి చేయగలిగారని మండిపడ్డారు. అమరావతిలో చంద్రబాబు నాయుడు కట్టిన హైకోర్టు లేకపోతే జగన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేసేవాడని అన్నారు. న్యాయస్థానాలు చారిత్రాత్మకమైన తీర్పును ఇచ్చినా కూడా అమలు చేయకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా జగన్ పనిచేస్తున్నాడని ధ్వజమెత్తారు. రైతులు న్యాయ పోరాటం, ధర్మ పోరాటం వలన న్యాయం మనకు దక్కిందని పేర్కొన్నారు. అధికార గర్వంతో కొడాలి నాని ఎవరు ఏమీ పీకలేరు అనుకుంటున్నాడని 2024లో ఎవరు ఏమి పీకుతారో ప్రజలే తేలుస్తారని గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు అన్నారు. కొడాలి నానికు చంద్రబాబు అవసరం లేదని, తాను ఒక్కడిని చాలన్నారు. 2024లో పోటీకి సిద్ధంగా ఉండాలని సవాల్ చేశారు. వైఎస్ఆర్సీపీ గుడివాడ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశంలో మంత్రులు మాట్లాడిన తీరు సరైంది కాదని గుడివాడ టీడీపీ ఇన్ఛార్జి రావి వెంకటేశ్వరరావు అన్నారు. 2004లో కొడాలి నాని ఎవరి కాళ్లు పట్టుకుని ఎమ్మెల్యే టికెట్ పొంది టీడీపీ నుంచి గెలిచారో మర్చిపోయారా అని ప్రశ్నించారు. అధికార గర్వంతో కొడాలి నాని ఎవరు ఏమీ పీకలేరు అనుకుంటున్నాడని అన్నారు. నాని నీకు చంద్రబాబు అవసరం లేదు, తాను చాలు అని పేర్కొన్నారు. 2024 ఎన్నికల తర్వాత ప్రజలు ఏం పీకుతారో నానికి తెలుస్తుందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇచ్చారు మనకే తెలుసు కదా, జనాలు తెలియపోవచ్చు. ఎన్ని పిచ్చివాగుడన్ని కట్టిపెట్టమని హెచ్చరిస్తున్నా. నిన్న ప్లీనరీలో నీకు చంద్రబాబుని, లోకేష్ని దత్తపుత్రుడని ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నావు. ఇది కొత్త కాదు, మాట్లాడిపోతే మేము ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి ఇదే భాషని మాట్లాడుతున్నాం. ఇక 4వ మొక్క రాదు, అంతకన్నా సబ్జెక్ట్ లేదు. కేవలం మీ 4 మాటలే. ఎంతసేపు బాబు, వెనుబొడదాడు, దొంగ, ఈ తప్ప 2 మాటలు రావు. నేను ఒకటి అడుగుతున్నా, మరి విజయమ్మ వైజాగ్లో ఎలా ఓడిపోయింది? అది ఓటమి కాదా? అలాగే కడపలో ఎమ్మెల్సీలో పోటీ చేసి బాబాయ్ వివేకానంద రెడ్డి గారు ఆయన ఓడిపోయాడు. వాళ్ళ గెలిపోవటం మీద పక్కన పెట్టి ఎంతసేపు నేను గెలిచాను, ఆడు ఓడిపోయాడు, ఎన్ని సహజం. వాళ్ళ ప్రజలకు ఏం చేశామని చెప్పి అది ఆలోచన చేయాలి. సహజంగా ప్లీనరీలు పెట్టుకుంటే గత 3 సంవత్సరాల తర్వాత ఇదే ప్లీనరీ పెట్టుకున్నారు. గుడివాడ ప్రాంతానికి ఏ విధంగా అభివృద్ధి చేశాం, రాబోయే 2 సంవత్సరాలు ఏ విధంగా చేయాలి, అవి మాట్లాడగలరు. వాటి మీద ఒక్క అక్షరం ముక్కలేదు దాని మీద. విజయవాడ తూర్పు నియోజకవర్గం 17వ డివిజన్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైందని మాజీ కార్పొరేటర్ నాగేంద్రరెడ్డి తెలిపారు. సభ్యత్వం తీసుకున్న వారంతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, వైసీపీని గద్దె దించేలా పనిచేయాలన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 17వ డివిజన్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పునఃప్రారంభించారు. బీసీసీఎల్ కార్యదర్శి మొకర వెంకట్రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పలువురు సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం నాగేందర్ రెడ్డి వెంకట్రమణలో మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోందని అన్నారు. ఆసక్తి ఉన్నవారు కేవలం ₹100 ఫీజుతో సభ్యత్వం తీసుకోవచ్చని, ప్రమాద బీమాతో పాటు కొన్ని వైద్య సేవలు ఉచితంగా పొందేందుకు ఉపయోగపడుతుందన్నారు. సభ్యత్వం తీసుకున్న వారంతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డివిజన్ నేతలు పాల్గొన్నారు. ప్రమాద బీమా సౌకర్యంతో పాటు వైద్యం కింద
ఇచ్చేటటువంటి హాస్పిటల్స్ కూడా కొన్ని కవర్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ విధానాలు, తెలుగుదేశం పార్టీ పరిపాలన నచ్చిన వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కావాలి, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రోత్సహించి ప్రతి ఒక్కరిని సభ్యత్వం తీసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే తీసుకున్న సభ్యులందరూ కూడా చురుగ్గా యాక్టివ్గా రాబోయే కాలంలో పనిచేసి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క దుష్ట రాక్షస వయస్సు పరిపాలన అంతం చేయడానికి గట్టి కృషి చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేస్తారని ఈ సభ్యులందరికీ కూడా ఆశిస్తున్నాం. ప్రభుత్వం తీసుకున్న వాళ్ళందరికీ 2 లక్షల రూపాయలు బీమా కూడా సౌకర్యం ఉంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి తీసుకుంటున్నారు. అందుకే ఈ దుష్ట పాలన పోడదాడడానికి ప్రతి ఒక్కరు వచ్చి తెలుగుదేశం సభ్యత్వం కావాలి, మాకు నమోదు చేయండి అని ప్రజలందరూ వచ్చి తీసుకుంటారు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.